ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, చూడగానే నీవు నా నామాన్ని లేదా నా నుదుటిపై ఉన్నటువంటి ఈ యొక్క చందన తిలకాన్ని, ఈ నామాన్ని తాకి చూడు. తప్పకుండా నీకు ఈ సాయి అభయాన్ని అందివ్వబోతున్నాడు. ఆ అభయం ఏమిటి? నీ జీవితంలో నీవు ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి మార్పులను, అలాగే మంచి జీవితాన్ని ఎలా పొందబోతున్నావో ఈ సాయి మాటల్లో ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను అంటున్నారు. మరి ఇంతకీ బాబాగారు చెప్పేటటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతకన్నా ముందు బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి అండి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనకు ఫోన్ ద్వారా గురువుగారు తెలియపరుస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ జీవితంలో అనేక మలుపులు, అలాగే నీ జీవితంలో కనీ విని ఎరగనంత ఆనందాన్ని ఈ బాబా నీకు ఒక అభయహస్త రూపంలో ప్రసాదించబోతున్నాడు. ఏమిటి బాబా నువ్వు మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా ఉన్నావు కదూ. నేను చెబుతున్నది నిజమే. చూడు, ఎందుకు బాబా ఇలా మాట్లాడాల్సి వస్తుందో నీకు ముందు ముందు రోజుల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నీకు తెలియకుండానే నీపై అమితమైనటువంటి ప్రేమను, అభిమానాన్ని పెంచుకొని ప్రతి క్షణం నిన్ను అంటే నీ మంచి కోరుకుంటూ నీవు, నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి? అసలు ఆ వ్యక్తి నీ లైఫ్ను ఏ విధంగా అంటే చక్కగా నీ లైఫ్ అంతా బాగుండాలని చెప్పి వారు నిన్ను కలుసుకొని నీకు ఎటువంటి సహాయాన్ని చేయబోతున్నారు, ముందు ముందు రోజుల్లో నీ జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు ఈ సందేశం ద్వారా నేను నీకు తెలియపరచబోతున్నాను. బాబా చెప్పే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో. అసలు ముందుగా నీవు నీ మనస్తత్వం విషయానికి వస్తే కనుక నువ్వెప్పుడూ కూడా నీ లైఫ్ను చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటావు. అలాగే అసలు సోమరితనం అనేది లేకుండా ఉంటావు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనే తపనతో నీవు ముందుకు సాగుతూ ఉన్నావు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయేటటువంటి మనస్తత్వం అస్సలు నీది కాదు. నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత శ్రమైనా కానీ అనుభవించడానికి ముందుంటావు. అలాగే నీ లక్ష్యం కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా నీవు ముందుకు సాగిపోతూ ఉంటావు. అలాగే నీ ఆలోచనలు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా నిర్ణయాలు కావచ్చు, ఇతర వ్యక్తులతో నీవు పంచుకోవడం కూడా అసలు నీకు నచ్చనే నచ్చదు. ఇతరులను లొంగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటావు. అంటే నీవు నీ విషయాలను కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎవరికీ చెప్పడానికి అస్సలు ఇష్టపడవు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా నీవు చాలా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటావని నాకు బాగా తెలుసు. మేధావిగా నీకు మంచి గుర్తింపు కూడా ఉంది. అత్యద్భుతమైనటువంటి స్థానాలను నువ్వు అతి తొందరలోనే అధిరోహించబోతున్నావు. అలాగే నీకు వృత్తి కానీ, నువ్వు చేసేటటువంటి వృత్తి కానీ, ఉద్యోగ వ్యాపారం కానీ, ఏదైనా కానీ చాలా చక్కగా నీ జీవితంలో ముందు ముందు రోజులు బాగా గడవబోతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించబోతున్నాను. ఇంకా చెప్పాలి అంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలు కానీ, నీ మనసులో ఉన్నటువంటి ఎన్నో అంటే నీకు అసలు అర్థం కానటువంటి విషయాలు కానీ అన్నీ కూడా నీకు అర్థమయ్యే విధంగా నేను ముందు ముందు రోజుల్లో అన్నీ వివరంగా తెలియపరచబోతున్నాను. అలాగే నీ కుటుంబానికి సంబంధించినవి కానీ, లేదంటే నీకు సంబంధించినవి కానీ, ఏ విషయాలైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరికీ చెప్పుకోనటువంటి నువ్వు చాలా దాపరికంగా, చాలా రహస్యంగా, గుట్టుగా బ్రతికే నీవు అన్నీ కూడా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ బాబాతో పంచుకుంటూ ఉంటావు. బాబానే నాకు పంచ ప్రాణాలని నమ్మావు. మరి అలాంటి నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నీకు కష్టం వచ్చినా కానీ, సమస్య వచ్చినా కానీ, ఏదైనా కానీ నేను అస్సలు నిన్ను చూస్తూ ఊరుకోలేను. ఇక నీ స్నేహితులను నువ్వు కాపాడటం నిజంగా చాలా అంటే చాలా మంచిగా నేను అభినందించేటటువంటి విషయం. ఎందుకంటే ఎవరైనా నీ స్నేహితులు ఆర్థిక సహాయం నీ ద్వారా పొందాలన్నా కానీ, సహాయం పొందాలన్నా కానీ వారికి ఎప్పుడూ కూడా నేనున్నాననేటటువంటి భరోసాన్ని నీవు ఇస్తూ ఉంటావు. నలుగురిని కూడా చక్కగా ప్రేమిస్తూ ఉంటావు. అంత విశాలమైనటువంటి భావం
సాంప్రదాయమైనటువంటి మంచి ఆలోచనలు నీకెప్పుడూ కూడా నిండుగా ఉంటాయి. కాబట్టి నువ్వంతా కూడా మంచిగా ఉంటావు, ఉండాలని కోరుకుంటావు. నిరంతరం కూడా నీవు ఎప్పుడూ కూడా భగవంతుడిపై భారం వేసి నా జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటావు. అయితే నిన్ను ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి నీ పైన అపరిమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు. అంటే ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. అయితే ఆ వ్యక్తి నీ ముందు అది చూపించలేకపోతున్నారు. నిన్ను చాలా అభిమానిస్తున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో అయితే వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడిపోతూ ఉన్నారు. అటువంటి వ్యక్తి మీ చుట్టుపక్కల కానీ, మీరు పనిచేసే చోట కానీ ఉండే ఉంటారు. లేదా మీ యొక్క బంధువుల్లో కూడా ఉండే ఉంటారు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. అంటే అందరికీ చెప్పుకోరు కదా మీరంటే ఇష్టమని చెప్పి. కాబట్టి మీతో కూడా చెప్పుకోవడం లేదు. మీకెప్పుడూ కూడా మేలు జరగాలని చెప్పి, మీ కుటుంబంకి ఎప్పుడూ కూడా బాగుండాలని చెప్పి భగవంతుని ఆరాధిస్తూ ఉన్నారు. మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల వలన మీకు జీవితంలో చాలా అంటే చాలా మంచి జరగబోతుంది. అలాగే నీ లైఫ్ను చాలా చక్కగా నువ్వు లీడ్ చేయాలని చెప్పి వారు ఎప్పుడూ కూడా చూస్తూ ఉన్నారు. ఒకవేళ నీకు అంటే ఏదైనా ఉద్యోగం లేక నువ్వు ఇబ్బంది పడుతుంటే నీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని చెప్పి వారు ఆరాటపడుతూ ఉన్నారు. అలాగే నీవు వ్యాపారంలో నష్టపోయి ఉంటే నీకు మంచి సలహా ఇచ్చి ఏదో ఒక విధంగా నిన్ను వ్యాపారంలో నిలబెట్టాలని చూస్తున్నారు. ఇలా నీకు ఏదో ఒక విధంగా హెల్ప్ఫుల్గా అయితే వారు ఉంటారు. ఒకవేళ నీవు ఇంకా ఏదైనా సమస్యల్లో ఉంటే ఆ సమస్య నుండి నిన్ను బయటపడవేయడానికి వారు ఏదో ఒక ప్రయత్నాన్ని అయితే వారి తరపు నుండి వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను నువ్వు తప్పకుండా గుర్తించి వారిపై ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను వారిపై కూడా వ్యక్తపరచు. అది స్నేహమైన, ప్రేమైన, బంధమైన ఎవరైనా ఒకటే కదా! మనకు తెలియకుండా మనల్ని అలాగే మన యొక్క నడవడికను గుర్తించి మనతో చాలా సక్రమంగా, ఆనందంగా గడపాలని చెప్పి, కాసేపైనా మనతో మాట్లాడాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండడం అస్సలు మంచిది కాదు. కాబట్టి నీ జీవితం వారు ప్రధాన పాత్రను పోషించబోతున్నారు. ఇక నీకు కీడు జరగకూడదని చెప్పి వారు నిన్ను ఎప్పుడూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా నిన్ను, నీ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నారు. అయితే నీకున్నటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, చిన్నపాటివి ఏవైనా కానీ నీ నుండి విముక్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా! నీకు కీడు చేయాలన్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా బాగుపడరు. అటువంటి వ్యక్తిత్వం కానీ, అటువంటి బంధాన్ని కానీ నీవు కూడా అలా ఎవరైనా ఉంటే వారిని ఇప్పుడే ఈ క్షణమే దూరం పెట్టు. ఎందుకంటే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారంటే వారిని ఖచ్చితంగా మనం దూరం పెట్టాల్సిందే. వారి మాట తీరు, వారు చేసేటటువంటి పనులు మనను ఖచ్చితంగా అర్థమయ్యేలా చేస్తుంది. భగవంతుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించింది ఎందుకో తెలుసా? ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మసులుకోవడం కోసమే. కాబట్టి అటువంటి వారిపై కొంచెం కఠినంగానే ఉండండి. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు దగ్గరకు రానివ్వకండి. అలాగే నీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు కూడా నీవు అందుకోబోతున్నావు. నీ జీవితంలో నీకు ఎంతమంది మిత్రులు ఉన్నారో అంతే మంది శత్రువులు కూడా ఉన్నారు. నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా దూరం పెట్టడం చాలా ఉత్తమం. అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు అసూయ పట్టం కానీ, అంటే అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మీకు తప్పకుండా అర్థమవుతుంది. వారితో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకండి. ఒకవేళ కనుక చెప్పారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి అస్సలు చెప్పకండి. ఇటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా తీసుకొని ముందు రోజుల్లో నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావని ఈ సాయి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటూ ఉంటాడు. మరి సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.